జై స్వరాజ్య టీవీ ప్రేక్షకులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నేను నేను ఇక్కడ జ్యోత్స్న మేడం నడిపిస్తున్న యోగా కేంద్రంలో ధ్యాన కేంద్రంలో సంవత్సరంన్నర నుంచి ధ్యానం నేర్చుకుంటున్నాను. దీనివల్ల చాలా ఉపయోగంగా ఉంది మాకు. పత్రిజీ గారి గురువు గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. పత్రిజీ గారి బుక్స్ ఏమైనా మా మేడం ఇస్తారు, అది చదువుకుంటున్నాము, స్పీచెస్ వింటుంటాము. తన మేడం చెప్పే మాటలతోటి ఇన్స్పిరేషన్ అయ్యి మేము ఈ యోగా కేంద్రానికి డైలీ రావాలని ఉత్సాహం ఉంటుంది. ఇక్కడికే వస్తాము. మేము ఎప్పటికీ వచ్చి మేము చాలా నేర్చుకుంటున్నాము. అందరికీ సహాయం చేయడము, మహిళలందరినీ సమకూర్చుకోవడం, అందరితో మాట్లాడడము, మేడం గారి చెప్పే మాటలన్నీ మనం పాటిద్దాము. మనం మంచిగా ఉండి ధైర్యంగా ఉండటం, ఈ టెన్షన్ లేకుండా ఉండడం, మన కుటుంబంలో మనం టెన్షన్ లేకుండా ఉంటే మన కుటుంబం కూడా టెన్షన్ లేకుండా చక్కగా ఆనందంగా ఉంటారు. మనం నేర్చుకున్నదంతా కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేసుకొని అందరం ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాము. మేము అందరము కలిసిమెలిసి ప్రతి టూర్కు తీసుకెళ్తారు మేడము. మొన్న జ్ఞాన చక్రాలకు కూడా కర్తాలకు తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళి జ్ఞాన కేంద్రంలో పాల్గొన్నాము. అక్కడ స్పీచెస్ అన్నీ కూడా వీడియో ద్వారా మాకు తెలియజేస్తుంటారు మేడం. ఆ వీడియోలన్నీ విని చాలా ఇన్స్పిరేషన్ అవుతాము. మేడం మాటలే మాకు ఇన్స్పిరేషన్ తోటి చాలామంది వస్తుంటాం. మేము ఎక్కువ ఎప్పుడు వద్దామా అనిపిస్తుంటుంది. మా మేడం ఆమె చాలా హెల్ప్ఫుల్ ఉంటారు. ప్రతి దానికి ఎవరికైనా సహాయం చేయండి, లేని వారికి సహాయం చేయండి, అందరికీ ఉపయోగంగా ఉంటే మనకు మంచి జరుగుతుంది. మనం మంచి విషయాలు నేర్చుకోవాలి, మంచి విషయాలు అందరికీ ప్రచారం చేయాలి. జ్ఞాన కేంద్రానికి రావడం వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉంటాయి. మనకు ఎట్లా అంటే ఆడవాళ్ళకి అందరికీ ఎన్నో సమస్యలు ఉంటూనే ఉంటాయి కుటుంబంలో. కుటుంబంలో సమస్యలు లేని మహిళలు ఉండము. ఆ సమస్యలతోటే మనం ఎంతో సతమతం అవుతుంటాము. కానీ ఆ సమస్యలను తీర్చుకోవాలంటే మనం మెడిటేషన్ ద్వారా కొంచెము టెన్షన్ తగ్గించుకొని ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయవచ్చు. మనము ఆరోగ్యపరంగా కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే నాకు చిన్నప్పుడు నాకు కొద్ది రోజుల నుంచి బ్యాక్ పెయిన్ అట్లు ఉండే. నాకు ఆరోగ్యపరంగా ఈ మెడిటేషన్ చేస్తున్నప్పటి నుంచి చాలా పెయిన్ తగ్గిపోయింది. చాలా ఆనందంగా ఉన్నాను. నేను ఏ విషయాలైనా ఏ సమస్య వచ్చినా కూడా ఎదుర్కొనేంత ధైర్యం నాకు వచ్చింది. నేను అందరితోటి ఆనందంగా ఉండగలుగుతున్నాను. మహిళా దినోత్సవం సందర్భంగా మనం అందరము ఇట్లా మహిళలందరం కలిసికట్టుగా ఉండి అందరినీ ముందుకు నడిపించడానికి మన వంతు సహాయం చేసుకుంటూ మనము ముందుకెళ్ళాలని, మన కుటుంబ సభ్యులను అందరినీ కూడా ఈ ధ్యాన కేంద్రంలో పాల్గొనేటట్టు చేయాలని నా యొక్క కోరిక.